నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు సంతానలేమితో బాధపడుతున్నారా? సంతానలేమికి కారణాలేంటి? అలాగే అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్ అంటూ చాలా ఉంటాయి ఇన్ఫెర్టిలిటీలో. సో ఇలాంటి వివరాలన్నీ కూడా అందించడానికి, అలాగే ఐవీఎఫ్ ప్రాబ్లమ్స్ పై వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ గ్రీష్మ గారు. మరిన్ని వివరాలు డాక్టర్ నుండి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. సో ఇవాళ మెయిన్గా ఐవీఎఫ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అన్ని ఆప్షన్స్ అయిపోయాక వెళ్ళేది ఐవీఎఫ్ అని మీరు చెప్తూ ఉంటారు. సో ఐవీఎఫ్ ఎవరిలో ఎక్కువగా చేయొచ్చు, అలాగే దాని చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అంటారు? సో ఇప్పుడు మనకి కపుల్ మన క్లినిక్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళది బేసిక్ హిస్టరీ దగ్గర నుంచి అడుగుతామన్నమాట. సో హిస్టరీలోనే అంటే మనకి ఫీమేల్ హిస్టరీ, మేల్ హిస్టరీ, సో ఏం ప్రాబ్లం ఉండొచ్చు అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఫీమేల్లో ఆల్రెడీ మనకి హెచ్ఎస్జి అంటే ట్యూబ్ టెస్ట్లో ఆల్రెడీ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి అని తెలిసింది. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాము అంటే ఆ ట్యూబ్ బ్లాక్, మ్యారేజ్ అయ్యి కూడా ఒక 10-13 సంవత్సరాలు అవుతుంది, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, చాలా ట్రీట్మెంట్స్ అనేవి కూడా ట్రై చేశారు, అయినా కూడా సక్సెస్ అవ్వలేదు అంటే సో కపుల్కి మనం ఐవీఎఫ్ చెప్తామన్నమాట. సో ఐవీఎఫ్ చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి లేడీలో ట్యూబ్స్ అనేవి సరిగ్గా లేవు, ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోయాయి. అట్లాగే మేల్లో వచ్చేసి మనకి కణాలు అనేవి, వీర్య కణాలు సరిగ్గా లేవు, కొంచెం తక్కువగా ఉన్నాయి. అట్లాగే కణాలు అనేవి మొత్తం యాబ్సెంట్, నిల్లున్నాయి. సో ఇట్లాంటి పేషెంట్స్కి మనం ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఇంకా అది కాకుండా కపుల్ చాలా ట్రీట్మెంట్స్ అనేవి తీసుకున్నారు, ఐయుఐ సైకిల్స్ కూడా చాలా ట్రై చేశారు, అయినా కూడా సక్సెస్ అనేది రావట్లేదు అంటే ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. అట్లాగే కపుల్ మనం చూసినట్టయితే ఫీమేల్ ఏజ్ అనేది ఎక్కువగా ఉంది, ఎగ్ రిజర్వ్ అనేది చాలా తక్కువైపోయింది, వాళ్ళు ఆల్రెడీ ఐయుఐ సైకిల్ అనేది ట్రై చేశారు, ఇంకా సక్సెస్ లేదు. సో ఇంకా ఎక్కువ డిలే చేయకుండా ఐవీఎఫ్కి వెళ్ళండి, సక్సెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్తామన్నమాట. అట్లాగే మనకి ఆల్రెడీ వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంది, అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్, లోపల అతుకులు అనేవి చాలా ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనకి ఎగ్స్ అనేవి తగ్గిపోయినప్పుడు, అతుకులు అనేవి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో ఇట్లా వేరే వేరే రీజన్స్ వల్ల మనం వచ్చిన కపుల్ని బట్టి, వాళ్ళ హిస్టరీని బట్టి, స్కాన్ చేసిన తర్వాత వాళ్ళ ముందు చేసుకున్న టెస్ట్లు కానీ, ట్రీట్మెంట్లు కానీ, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని ఈ ట్రీట్మెంట్కి వెళ్ళండి అని వివరించడం జరుగుతుంది కపుల్కి. ఓకే డాక్టర్, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. జోష్న గారు. జోష్న గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు, పీరియడ్స్ మంత్ లో ఒక 3 వస్తున్నాయి, మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ కంటిన్యూ వస్తున్నాయి మ్యామ్. ఓకే, అంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, కాకపోతే ఆగటం అనేది లేదు, అట్లానే వస్తూ ఉన్నాయి. గ్యాప్ వస్తుంది, ఒక 4 డేస్ అయితే మళ్ళీ అవుతుంది, మళ్ళీ 4 డేస్ తర్వాత మళ్ళీ అవుతుంది. హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నానండి. ఓకే, అట్లా ఎన్ని మంత్స్ నుంచి అవుతుందండి? ఒక 2 మంత్స్ అండి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 31 అండి. 31. మ్యారేజ్ అయ్యింది, పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు పీరియడ్స్ ప్రాబ్లం మరి అంటే ఎక్కడైనా చూయించుకున్నారా? చూపిస్తే హార్మోన్ టాబ్లెట్స్ ఒక 3 మంత్స్ కి యూజ్ చేయమని చెప్పారండి. ఆ టాబ్లెట్స్ వాడుతున్నా, 1 మంత్ వాడాను, ఇప్పుడు 2nd మంత్ వాడుతున్నానండి. ఓకే అమ్మ, సో ఇప్పుడు ఆ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కొంచెం పీరియడ్స్ అనేవి సరిగ్గా వచ్చాయా? సరిగ్గా వచ్చాయి మ్యామ్. 5 డేస్ తర్వాత మళ్ళీ వాడుతున్నాను, కానీ స్టమక్ పెయిన్ వస్తుంది మ్యామ్ అప్పుడప్పుడు. ఓకే అమ్మ, స్కాన్ అనేది చేయించుకున్నారా? చేయించుకోలేదండి. సో మనకి ఏంటి అంటే కొంచెం పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అయినప్పుడు, సో సరిగ్గా రానప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం అడ్వైస్ చేస్తాము అంటే ఒకసారి స్కాన్ అనేది చూస్తామన్నమాట. మనకి స్కాన్లో కూడా అంటే ఎట్లా ఉంది ఎండోమెట్రియం, అంటే కొంతమందికి ఎంత పీరియడ్ అయినా కూడా ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఆ పీరియడ్ బ్లీడింగ్ అవ్వడం వల్ల ఎండోమెట్రియం థిన్ అయిపోయి ఉండొచ్చు అనమాట. సో ఆ ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ఎట్లా ఉంది, అట్లాగే లోపల ఏమన్నా చిన్న చిన్న కంతులు లాంటివి ఉన్నాయా, సో ఇవన్నీ కూడా మనకి స్కాన్లో క్లియర్గా తెలుస్తుంది అనమాట. అంటే ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదు లోపల పాలిప్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, సో ఇవన్నీ చూడడం జరుగుతుంది. సో స్కాన్ అనేది ఇంపార్టెంట్ అమ్మ. సో ఇప్పటివరకు అంటే ఇంకా కడుపులో నొప్పి లేస్తుంది, 21 డేస్ పిల్ వాడినా కూడా ఇంకా అంటే పీరియడ్ అవుతుంది కానీ లోపల ఇంకొంచెం కడుపులో నొప్పిలాగా ఉంది అంటే సో ఒకసారి స్కాన్ అనేది తీయించుకుంటే మనకి డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట.
సో దాన్ని బట్టి మనం చూడొచ్చు. అట్లాగే ఒక చిన్న హార్మోన్ టెస్ట్ అనేది కూడా ఇస్తే మనకు తెలుస్తుంది అనమాట, థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, ప్రొలాక్టిన్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది. సో ఇలా అంటే 4 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ సైకిల్ రిపీట్ అవ్వడం అనేది ఎంత పర్సంటేజ్ ఫీమేల్స్ ఫేస్ చేస్తూ ఉంటారంటారు? ఇప్పుడు మనకి కొంచెం సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ అనేది నార్మల్గా అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 10 మందిలో ఒకళ్ళకి పీసీఓ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో అట్లా కాకుండా ఇంకొక 10-15% మందికి అంటే పీసీఓతో సంబంధం లేకుండా కొంచెం సైకిల్స్ అనేవి ఇట్లా ఇర్రెగ్యులర్గా అవ్వచ్చు అనమాట. అంటే వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు, అంటే మనకి ఇన్ఫర్టిలిటీతో సంబంధం అనేది లేకుండా కొంతమందికి పీరియడ్స్ ప్రాబ్లం అనేది కూడా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు పీసీఓ ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు అయిన తర్వాత వాళ్ళకి కొంచెం పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావడము, లేదు మనకి లోపల కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నా, పాలిప్స్ లాంటివి ఉన్నా, సో అంటే మనకి కలుసుకున్న తర్వాత బ్లీడింగ్ రావడము మధ్య మధ్యలో, అంటే పాలిమెనోరేజియా అనమాట. అంటే చాలా వరకు అంటే మనకి నెలలో ఒక 3 times 4 times అట్లా బ్లీడింగ్ అవ్వడము అట్లా చూస్తామన్నమాట. సో ఒకసారి స్కాన్ తీసుకొని అంతా బాగున్నట్టయితే మనకి ఇట్లా మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఎండోమెట్రియం థిక్నెస్ని బట్టి కొంచెం పీరియడ్ అనేది స్టాప్ అయ్యి మళ్ళీ తర్వాత బ్లీడింగ్ అనేది సైక్లికల్గా అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాము. లేదు అంటే కొంచెం క్లీన్ ఏమన్నా చేయించుకునేది ఉంది అంటే కొంచెం హిస్ట్రోస్కోపీ కానీ అట్లా కానీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. కామన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఏజ్లో మనం చూడొచ్చు డాక్టర్? సో యూజువల్గా మనకి పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మనకి అంటే ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. సో మనకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే నార్మల్గా లేడీకి మనకి ఒక 21 years 22 years క్రాస్ అయిన తర్వాత అరౌండ్ 40 years వరకు కూడా మనకి ఇట్లాంటివి కొంచెం అంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ లాంటివి, కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, కొంచెం పీసీఓ వల్ల ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండడం కానీ, సో ఈ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అనమాట. ఇంకా కొన్నిసార్లు పీసీఓఎస్ ఏంటి అంటే టీనేజ్ పిల్లలకు కూడా రావచ్చు అనమాట మనకి. సో అంటే ప్రాబ్లం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు మనకి, అడోలసెంట్ ఏజ్లో నుంచి కూడా ఈ పీసీఓ ప్రాబ్లం అనేది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది మనకి. ఓకే, సో ఇప్పుడు ఐవీఎఫ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సో చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఫలితాన్ని పొందొచ్చు అంటారా? ఇప్పుడు మనం చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత సక్సెస్ అనేది ఆ కపుల్ అంటే ఎంతవరకు ఉంది ప్రాబ్లమ్ అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి కపుల్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉందనుకోండి, సో అంతా బాగానే ఉంది, సో వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు, మనకి ఫర్టిలైజేషన్ ప్రాబ్లం వల్ల రావట్లేదా, లేదు మనకి ఎంబ్రియో ఇంప్లాంటేషన్ సరిగ్గా అవ్వలేకపోవడం వల్ల రావట్లేదా, సో అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్ అనేది మనకి తెలియదు అనమాట. సో ఇట్లా కపుల్ వేరే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న తర్వాత ఐయుఐ సైకిల్స్ చేసుకున్న తర్వాత కూడా మనకి సక్సెస్ సరిగ్గా లేదనుకోండి, అట్లాంటి కపుల్కి ఏంటి అంటే ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత అంటే వాళ్ళ లోపల లైనింగ్ అంతా బాగుంటుంది, సో చిన్న ఫర్టిలైజేషన్ ఇష్యూస్ వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇవన్నీ మనం ఐవీఎఫ్ వల్ల ఓవర్కమ్ అవుతాం కాబట్టి ఎగ్ స్పర్మ్ని కలపడము, ఆ తర్వాత బేబీ ఫామ్ అవ్వడము, ఆ తర్వాత మనం డైరెక్ట్ యూట్రస్లో వేస్తాం కాబట్టి సో వాళ్ళకి ఏంటి అంటే ఇవన్నీ మనం బైపాస్ అయ్యి చేస్తాం కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనకి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇంకా వేరే ఇష్యూస్ అంటే ట్యూబ్స్ బ్లాక్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మనకు ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత సో మనం దాన్ని అంతటిని అధిగమిస్తాం కాబట్టి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటి అంటే కొంచెం ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఒక ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ఫెయిల్ అవ్వచ్చు, సో అంటే ఇంకో 2 cycles అనమాట, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫెయిల్ అవ్వచ్చు. సో అట్లాంటి కపుల్ వచ్చినప్పుడు మనం చూస్తామన్నమాట అంటే ఎక్కడ ఇష్యూ ఉండొచ్చు అంటే ఫస్ట్ మనకి ఏంటి అంటే బేబీ సరిగ్గా అంటే ఇంప్లాంటేషన్ అవ్వాలి, ప్రెగ్నెన్సీ రావాలి అంటే సీడ్ సాయిల్ అనమాట. అంటే మనకి పెట్టిన బేబీ అనేది బాగా ఉండాలి, మనకి ఆ సాయిల్ అనమాట అంటే ఆ భూమి, ఆ ఎన్విరాన్మెంట్, ఆ లోపల లేయర్, సో ఇవన్నీ మంచిగా ఉండాలన్నమాట. సో మనకి ఎంబ్రియో ఎండోమెట్రియం ఈ 2 అనేది మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది మనకి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ మాధవి గారు తిరుపతి నుంచి. మాధవి గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ డాక్టర్. హలో అమ్మా, నమస్తే అండి, చెప్పండి. ఇది హార్మోన్ రిలేటెడ్ ఇష్యూ డాక్టర్. యాక్చువల్గా నా ఏజ్ 42 years. ఓకే అండి. యాక్చువల్గా కొన్ని మంత్స్ నుంచి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవ్వడం వల్ల మెడికేషన్ తీసుకున్నాను డాక్టర్ తో. బట్ ఇప్పుడు ఏమైందంటే ఒక 50 months కాకుండా 3 months తర్వాత 15 days ముందు వచ్చింది. 15 days నుంచి బ్లీడింగ్ అవుతూనే ఉంది. అది
డాక్టర్ని అడిగితే వాళ్ళు డిఎన్సి చేయాలన్నారు, ప్లస్ లైనింగ్ రిలేటెడ్ ఏదో ఒక స్కాన్ కూడా చేయాలని చెప్తున్నారు. ఓకే అమ్మ. సో అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే 42 ఇయర్స్ 43 ఇయర్స్ అంటే కొంచెం ఇది పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అనమాట. అంటే కొంచెం ఏంటి అంటే ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి, వాళ్ళకి ఏంటి అంటే పీరియడ్స్ అనేవి కూడా కొంతమందికి లేట్ అవి మెల్లమెల్లగా ఆగిపోతూ ఉంటాయి అనమాట. సో ఈ 40+ ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో కూడా మనకి మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళ లోపల ఏంటి అంటే మనకి ఒక్కొక్కసారి ఏంటి బ్లీడింగ్ మొత్తం ఆగిపోతుంది, ఒక 3 months 4 months రాదనమాట. ఆ తర్వాత బ్లీడింగ్ అయినప్పుడు చాలా హెవీగా అవ్వడం అనేది జరుగుతుంది. సో అంటే లోపల పొర ఎండోమెట్రియం అనేది థిక్నెస్ అనేది ఎక్కువైపోయి బ్లీడింగ్ అనేది అన్కంట్రోల్డ్గా అనేది వస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక స్కాన్ చేసుకొని అసలు ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఎట్లా ఉంది అది చెక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఒక చిన్న టెస్ట్ అనమాట, అంటే హిస్ట్రోస్కోపీ కానీ లేదు ఊరికే అంటే మనకి డైలటేషన్ అండ్ క్యూరేటాజ్ అంటే చిన్న ఎండోమెట్రియల్ బయాప్సీ పరీక్ష అనేది చేస్తే కొంచెం బ్లీడింగ్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. సో ఆ లోపల లైనింగ్ని మనం పెథాలజీకి పంపిస్తే అంటే ఎట్లా ఉంది, ఉట్టి హైపర్ ప్లేసియానా లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అని కూడా చూడడం జరుగుతుందన్నమాట. సో అంతా బాగానే ఉంది అంటే మనకి నార్మల్గా కొన్ని మెడిసిన్స్ పెట్టిన తర్వాత అది బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది అనమాట మనకి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కిషోర్ గారు విజయవాడ నుంచి. కిషోర్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు. హలో అండి. మేడం గారు చెప్పండి సార్. మేడం గారు మా సిస్టర్కి 3 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే అండి, 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఏజ్ 36 years మేడం. ఏంటండి? ఏజ్ 36 years. ఓకే అండి, 36 years. మేడం న్యాచురల్గా 1 time ప్రెగ్నెన్సీ వచ్చింది 2.5 months 3 months. ఓకే, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా 2.5 3 months ఉంది. 3 months ఉంది. దాని తర్వాత నుంచి ఇంకా ఎక్సైజ్ లేవని చెప్పి నెక్స్ట్ టైం నుంచి IVF నేను ప్రోగ్రాంలోకి వెళ్ళమని చెప్పి ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే అండి. అది మేడం 36 years మేడం. సో అంటే 36 years 3 years నుంచి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్తున్నారు. కాకపోతే ప్రెగ్నెన్సీ అనేది మధ్యలో అబార్షన్ అంటే ఒక 3 months వరకు ఉండి తర్వాత సరిగ్గా హార్ట్ బీట్ సరిగ్గా రావట్లేదు అని అబార్షన్ అనేది జరిగిపోయింది అని చెప్తున్నారు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడన్నా డాక్టర్ని సంప్రదించినప్పుడు IVFకి వెళ్ళండి అని చెప్పారు అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వన్స్ 36 years అయ్యింది అంటే రాదు అని కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి. కాకపోతే ఫస్ట్ మనకి డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో మనకి ఏంటి అంటే కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి లోపల అబార్షన్స్ అయ్యే ఛాన్స్ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనకి గ్యామెట్ క్వాలిటీని బట్టి కొంచెం ఎనామలీస్ అనేవి ఎక్కువ అయి ఉండొచ్చు. సో దానివల్ల కూడా మనకి కొంచెం అబార్షన్ రిస్క్ అనేది ఏజ్ 35 years క్రాస్ అయ్యేసరికి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఒకసారి డీటెయిల్గా చూసుకోవాలన్నమాట. అంటే హస్బెండ్ ఎట్లా ఉంది, సెమెన్ అనాలిసిస్ బాగానే ఉంటే లోపల మనకి DNA డ్యామేజ్, దానికి DFI టెస్టింగ్ అంటాము. సో అదే ఎట్లా ఉంది అన్నీ ఒకసారి చెక్ చేసుకొని తనకి కూడా ఎగ్ కౌంట్ అనేది ఎట్లా ఉంది, ట్యూబ్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అవన్నీ చూసుకొని సో లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకొని సో అన్నీ బాగానే ఉంటే మనకి అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. లేదు మనకి ఇంకా కొంచెం బార్డర్ లైన్ ఎగ్ రిజర్వ్లో ఉంది అంటే IUI కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు ఒకసారి అంటే ఒక ఫర్టిలిటీ అంటే మన దగ్గరికి వస్తే కొంచెం డీటెయిల్డ్గా అన్నీ చెక్ చేసుకొని దాని ప్రకారం చెప్తామన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కాజా గారు ఏలూరు నుంచి. కాజా గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గ్రీష్మ ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మేడం గారు మాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుందండి. ఓకే అండి. మా మిసెస్ కి AMH హార్మోన్ లెవెల్ 0.67 ఉంది మేడం గారు. ఓకే అండి. సో బేబీ పాప పుట్టిందండి. పుట్టిన తర్వాత ASD వల్ల పాప చనిపోయింది మేడం గారు. ఓకే, ఎట్లా చనిపోయిందండి? అది ASD VSD మేడం గారు, హార్ట్ ప్రాబ్లం. ఓకే ఓకే. నెక్స్ట్ చనిపోయిన మళ్ళీ 3 months కి మళ్ళీ కన్సీవ్ అయ్యారు ఆవిడ. ఓకే అండి. అయితే మళ్ళీ 3 months లో మళ్ళీ క్లీనింగ్ చేయించాల్సి వచ్చింది మేడం గారు, హార్ట్ బీట్ ఫామ్ అవ్వలేదు. ఓకే ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం తనకి ఎండోమెట్రియాసిస్ కూడా ఉంది మేడం గారు. అది నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా థైరాయిడ్ కూడా ఉంది, ఆల్రెడీ ఆవిడ 100 పవర్ వేస్తున్నారు. ఓకే అండి. మళ్ళీ AMH హార్మోన్ లెవెల్ ఏమో 0.67 ఉంది. బేబీకి ఏమో ఇలా జరుగుతుంది. తన ఏజ్ ఏమో 27.
ఓకే అండి. ఏజ్ న్యాచురల్ గా ఏమన్నా మళ్ళీ ఏమన్నా ట్రై చేసుకోవచ్చా అని కొంచెం టెన్షన్ గా ఉంది మేడం. మనకి ఏంటి అంటే ఏజ్ అనేది కొంచెం 27 ఇయర్స్ ఏజ్ ఓకే అండి. కాకపోతే ఏఎంహెచ్ హార్మోన్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంది. సో ఒకసారి మీది కూడా స్పర్మ్ అనేది చెక్ చేసుకొని, అంటే ఒక 2 టైమ్స్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి మళ్ళీ ట్రై చేసినా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు. కాకపోతే మనకి ఒకటి కన్సర్న్ ఏంటి అంటే కొంచెం ఏఎంహెచ్ లెవెల్ అనేది తక్కువ ఉందన్నమాట. సో కాబట్టి మీరు వెంటనే అంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ చేసి ఒకసారి మీతో కూడా అంతా మాట్లాడి సో ఎట్లా ముందుకెళ్తే మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనేది మనం చూసుకోవచ్చండి. సో ఎక్కువ భయపడాల్సిన పని లేదు, అన్నిటికీ మనకి సొల్యూషన్స్ అయితే ఉన్నాయండి. ఓకే, సో ఈ కండిషన్ని మీరైతే ఎలా ట్రీట్ చేస్తారు? సో అంటే ఇప్పుడు ఏఎంహెచ్ అనేది మనకి తక్కువగా ఉంది 0.6, కాకపోతే ఏజ్ అనేది 27 ఇయర్స్. మనం ఒకటి ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం ఏఎంహెచ్నే కాకుండా ఒకసారి స్కాన్ని కూడా మనం చూసుకుంటాం అనమాట. అంటే ఎగ్ నెంబర్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, బాగున్నాయా బాగాలేదా అని చెప్పేసి. సో ఆ తర్వాత మనకి ఒకసారి హస్బెండ్ది కూడా సెమెన్ అనాలిసిస్ చూసుకొని అంతా బాగుందా, చిన్న చిన్న మొటిలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చూసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చినప్పుడు అంటే ఎగ్ నెంబర్స్ అనేవి ఎట్లా ఉన్నాయి చూసుకొని కొంచెం మామూలుగా ఉన్నాయి అనుకోండి, అంటే ఐయుఐస్ కూడా అంటే లోపల ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉంటే ట్రీట్ చేసుకొని ఆ తర్వాత మనకి ఛాన్స్ ఉంటే ఐయుఐ అయినా సజెస్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఎగ్ నెంబర్స్ అనేవి నిజంగా అటు 2-3 ఇటు 2-3 ఉన్నాయి, ఇంకా చాలా తక్కువ ఉన్నాయి అంటే మనం ఏం చెప్తాము అంటే ఇంకా అంటే తొందరగా ప్రెగ్నెన్సీ అనేది రావడానికి ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తాము అనమాట. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ దుర్గా గారు విజయవాడ నుంచి. దుర్గా గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గ్రీష్మ ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో చెప్పండి అమ్మా. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, కాల్ కట్ అయిపోతుంది. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి. డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే నాకు మ్యారేజ్ 3 years అయింది మేడం. ఓకే అండి, చెప్పండి. చెప్పాలి లేదండి, అయితే నేను ఓయాసిస్ లో చూపించాను ఆల్రెడీ. ఓకే అమ్మా. పాలిస్ ఏదో ఉంటే తీసేది. ఇప్పుడు ఏంటంటే సర్జరీ అయిన తర్వాత అది ఐయుఐకి వెళ్తాను. ఓకే అమ్మా. ఫస్ట్ స్టెప్ లో ఇంకా ఫెయిల్ అయిపోయింది. ఓకే, ఐయుఐ అనేది సక్సెస్ అవ్వలేదంటున్నారా? అవ్వలేదు మేడం, మళ్ళీ ఇంకా మేము ఆపేసాము. దాని తర్వాత పీరియడ్స్ ఏంటో కొంచెం అవుతా ఉంది మేడం. ఓకే, అంటే పీరియడ్ బ్లీడింగ్ అనేది సరిగ్గా అవ్వట్లేదు, కొంచెం స్పాటింగ్ మాత్రమే అవుతూ ఉంది. అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. అంటే నెలకి ఒకసారి వస్తుంది కదా, 2 times రాక వస్తుంది. ఓకే అమ్మా, బ్లీడింగ్ అనేది సరిగ్గా అవ్వట్లేదా? అంటే ఒకేసారి అవుతుంది, దాని తర్వాత మళ్ళీ కొద్ది కనిపిస్తా అలా 10 రోజుల దాకా అలా. ఓకే, మళ్ళీ బ్లీడింగ్ అయిన తర్వాత కూడా కొంచెం స్పాటింగ్ అనేది కనిపిస్తూ ఉంది. అది ఈ మధ్యనే అట్లా కనిపిస్తుంది. అవును మేడం, సర్జరీ అయిన తర్వాత. ఓకే అండి, సర్జరీ అయిన తర్వాత అట్లా కనిపిస్తూ ఉంది. ఓకే అమ్మా. సో అంటే ఆల్రెడీ పాలిప్ సర్జరీ అనేది చేయించుకున్నారు. సో అయినా కూడా మనకి ఇట్లా కొంచెం బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఒక్కోసారి ఏంటి అంటే కొంచెం సెట్ అవ్వడానికి టైం అనేది తీసుకోవచ్చు. సో ఒకసారి స్కాన్ అనేది చేయించుకున్న తర్వాత లైనింగ్ని బట్టి కొంచెం మెడిసిన్స్ అనేది పెడతారమ్మా. సో మెడిసిన్స్ అనేది పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకు బ్లీడింగ్ అనేది కూడా సెట్ అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ నాగరాజ్ గారు హైదరాబాద్ నుంచి. నాగరాజ్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం, నా పేరు నారాజ్ అండి. నమస్తే అండి, చెప్పండి. ఇంకా మ్యారేజ్ అయ్యి 7 years అయింది మేడం. ఓకే అండి. అయితే మా భార్యకి ట్యూబ్స్ బ్లాక్ అని చెప్పేసి లాస్ట్ టైం ఐవీఎఫ్ చేయించాం మేడం. ఓకే అండి. ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోయింది మేడం. అయితే ఇప్పుడు మళ్ళీ ఎట్లా మేడం ట్రీట్మెంట్ ఎంత ఏజ్ అండి? మా భార్యకి 27 మేడం. ఓకే, 27. ఓకే, అప్పుడు ఎన్ని వచ్చాయి బేబీస్ ఐవీఎఫ్ చేసిన తర్వాత? రెండు వచ్చాయి మేడం. ఓకే, బి గ్రేడ్ మేడం. ఓకే, అవి డే 3 బేబీసా? 2 మేడం. డే 2 బేబీసా? అవును మేడం, బి గ్రేడ్ అన్నారు. సో ఒకటి ఏంటి అంటే మనం ఐవీఎఫ్ చేపించుకునేటప్పుడు సో మనకి ఎగ్ నెంబర్స్ ఎట్లా ఉన్నాయి, సో అంటే ఆ ల్యాబ్ అనేది కూడా ఇంపార్టెంట్ అమ్మా.
ఎందుకంటే మన దగ్గర ల్యాబ్ని బట్టి కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది మనకి క్వాలిటీ అనేది. సో మన దగ్గర ఏంటి అంటే బెస్ట్ ల్యాబ్ ఉంది కాబట్టి మనకి కొంచెం తక్కువ ఎగ్స్ ఉన్నా కూడా డే 5 బేబీస్ అంటే ఎక్కడైతే మనకి బెస్ట్ ల్యాబ్ ఉంటుందో డే 5 బేబీస్ రావడానికి కొంచెం అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మన దగ్గర ఏం చేస్తాము అంటే కంపల్సరీ బేబీ అనేది డే 5 వరకు వెళ్తుందా లేదా చూస్తాం. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయినా కూడా మనకి నెక్స్ట్ టైం అదే ప్రాసెస్ చేయించుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎప్పుడు కూడా అదే అంటాం, ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే నిరాశ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయినాయి కాబట్టి నెక్స్ట్ టైం కూడా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవకాశం లేదు కాబట్టి ఐవీఎఫ్కే వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే మన దగ్గరికి వస్తే ఒకసారి డీటెయిల్డ్ స్టడీ అనేది చేసి మళ్ళీ నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎట్లా సక్సెస్ చేసి పంపించాలి అనేది చూద్దాం. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకుంటారు బాగానే ఉంటుంది, బట్ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయి? చాలామంది చెప్తూ ఉంటారు హెవీ మెడిసిన్ డోస్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటూ ఉంటారు, మీరేమంటారు? సో అంటే కాంప్లికేషన్ ఉంటుందా అంటే ఇప్పుడు మనం చూస్తామన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే మనం ఐవీఎఫ్ చేసేటప్పుడు మనకి కొంచెం హిస్టరీ అనేది అడుగుతామన్నమాట. కొంతమందికి ఏంటి అంటే ఇట్లా హెడేక్ వచ్చే టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి, మైగ్రేన్ టెండెన్సీస్, కొంతమందికి థ్రాంబోటిక్ టెండెన్సీస్ అనమాట, కొంచెం బ్లడ్ క్లాట్ అయ్యే హిస్టరీ అనేది కూడా కొంతమందికి ఉంటుంది. సో అవన్నీ ఏమన్నా ఉన్నాయా అని చూస్తాం. అవన్నీ ఏమీ లేవు అంటే నార్మల్గా మనం ఇచ్చే డోసెస్ వల్ల అంతా బాగానే ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏం చూస్తాము అంటే ఎక్కడో ఒక 300-400 మెంబర్స్లో ఒకసారి ఏంటి అంటే మనం కొంచెం ఈస్ట్రోజన్ డోస్ అంటే పెట్టినా కూడా వాళ్ళకి థ్రాంబోసిస్ అనమాట, అంటే లోపల కొంచెం బ్లడ్ అనేది గడ్డగట్టే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అట్లాంటిది ఏమన్నా ఉన్నప్పుడు మనం వెంటనే గుర్తించి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా మనకి అంటే అది బాగుంటుంది. సో అవన్నీ కూడా వెంటనే గుర్తించగలగాలి. మనకు ఆ కాంప్లికేషన్ అనేది కూడా ది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కాంప్లికేషన్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్.